ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీ యొక్క మహిమగల నామమును బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన దినములన్నీ నీ రెక్కల చోటున భద్రపరిచి కాపాడి నడిపించునైనా దేవా, 7వ నెలలో మొదటి ఆదివారము ఇలాగున ప్రభువా ఈ పాద సన్నిధిలో ప్రభువా కొనియాడటానికి, మహిమపరచడానికి, కీర్తించడానికి, నీ నామమును ఘనపరచడానికి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆరాధన తండ్రి, ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఆఖరి ప్రార్థన వరకు, ఆశీర్వాద ప్రార్థన వరకు నీ నామమునకు మహిమకరంగా మా బ్రతుకులకు, మా కుటుంబాలకు, మా సంఘాలకు, సమాజానికి దీవెన ఆశీర్వాదకరముగా జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. రావలసినటువంటి వారిని ఈ మందిరానికి త్వరపడి తోడికి రమ్మని వేడుకుంటున్నాం. యేసయ్యా, యొక్క తండ్రి ఉదయకాలం వేళలో నాయన పాడుతున్న పాటల ద్వారా తండ్రి ప్రభావం, ఆరాధన ద్వారా తండ్రి, ఉత్తర ప్రక్షుత్రుల వాక్య పఠనము ద్వారా, సాక్ష్యము ద్వారా, వాక్య పరిచర్య ద్వారా, అర్పణ కార్యక్రమం ద్వారా తండ్రి ప్రభువుల ఆరాధన ద్వారా తండ్రి, ప్రార్థనాశీర్వాదాల ద్వారా నీ నామమును మహిమ తెచ్చుకున్నామని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. నీకు వందనాలు. నీ చిత్తమేమిటో ఇక దినాన్ని దాసుల ద్వారా అయ్యా సంఘానికి, సమాజానికి, లోకానికి మీరు ప్రకటించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. దేవా, ఎవరికి ఏ వాక్యం అవసరమై ఉన్నదో సమస్తమును ఎరిగిన దేవుడు ప్రభువా, అయ్యా హృదయ అంతరంగములను పరిశోధించే దేవుడు కనుక తండ్రి, ప్రతి ఒక్కొక్కరిని నీ సన్నిధికి అయ్యా నీ పాదాల యొద్దకు నడిపిస్తుంటుండగా బలపరచమని దేవ, ఏదేమైనప్పటికీ కూడా ఆరాధన కూడా క్రమమైన రీతిలో జరిగింపు చేసి మేలులను చేసి మహిమను పొందుకున్నామని యేసయ్య దివ్యమైన నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని ప్రజలారా, దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి మన ధ్యానము నిమిత్తమై, దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి మన ధ్యానము నిమిత్తమై లూకా సువార్త 19వ అధ్యాయము, లూకా సువార్త 19వ అధ్యాయము 9వ వచనములో ఇలాగున వ్రాయబడి ఉన్నది. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన దినములలో ప్రియులారా, 2 వారాలలో ఈ జక్కయ్య గురించి మనము ఫేస్బుక్ లైవ్లో ఈ వాక్యాన్ని మరి చెప్పడం జరిగింది. ఇప్పుడు జక్కయ్య అనే మాట అర్థం నిర్మలుడు అని అర్థం. నిర్మలత్వము కలిగిన వాడు అంటే ఏ దోషము లేనివాడు, ఏ పాపము లేనివాడు, అంటే స్వచ్ఛమైన మనిషి అని అర్థం. జక్కయ్య అనే మాటకు అర్థం నిర్మలుడు, స్వచ్ఛమైన వాడు. బాగుంది కదండి పేరు, స్వచ్ఛమైన వాడు, నిర్మలుడు. కానీ బ్రతుకుల్లో స్వచ్ఛత జక్కయ్యలో కనబడతలేదు దేవునికి. అటువంటి సందర్భాల్లో ఈ 19వ అధ్యాయం మొదటి నుండి మనము 10 వచనాల వరకున్న వాక్య భాగాన్ని మీరు స్పష్టంగా మీరు చదవగలిగితే, 1, 2, 3 సార్లు చదవగలిగితే జక్కయ్య జీవితము ఎంత భయంకరమైనటువంటి జీవితములో నుండి ఎంత శ్రేష్టమైనటువంటి జీవితములోనికి నడిపించబడ్డాడో మనం చూస్తూ ఉన్నాం. జక్కయ్య పాత జీవితము 4 లక్షణాలు మీకు చెప్పాను గడిచిన 2 వారాల క్రితం. 4 లక్షణాలు. జక్కయ్య 1 పాపి అయిన మనుష్యుడు అని పిలువబడ్డాడు. 2వది జక్కయ్య ధన వ్యామోహము కలిగిన వాడు. అంటే ఎలాగా అన్యాయము చేత ధనమును సంపాదించి ధనాన్ని ఇంకా ఎలా సంపాదించాలా అని అన్యాయముగా ధనమును సంపాదించడానికి ధన వ్యామోహము కలిగిన వాడు జక్కయ్య.
మూడవది జక్కయ్యలో ఉన్నటువంటి మూడవ ఆ పాత జీవితంలో లక్షణం ఏమిటంటే అతడు పొట్టివాడు, అంటే మరుగుజ్జు కలిగిన వాడు, దేవుని యొక్క ఆశీర్వాదాలు అందుకోలేనంత పొట్టితనము కలిగిన వాడు జక్కయ్య. అంతేకాదు నాలుగవది జక్కయ్య ఎలాంటి వాడంటే మేడు చెట్టు లాంటి స్వభావము కలిగిన వాడు. తిన్నంగా వచ్చి జక్కయ్య ఏ చెట్టు ఎక్కాడంటే మేడు చెట్టు ఎక్కాడు. అంటే మేడు చెట్టుకున్నటువంటి ఆ ప్రత్యేకత మనందరికీ తెలుసు. పైకి ఒకలాగా ఉంటుంది, లోపల ఒకలాగా ఉంటుంది. మేడు పండు చూడు మేలుమై ఉండు, పొట్ట విప్పు చూడు పురుగులుండు అని ఆ పద్యాలు చిన్నతనంలో మనం పాడుతూ ఉండేవాళ్ళం. మేడు చెట్టు లాంటి స్వభావము జక్కయ్య కలిగినాడు. 4 పాత జీవితం, 4 లక్షణాలు. అంటే ఈ 9వ వచనంలో చూస్తే ఏమంటుంది? దేవుడే అంటున్నాడు, జక్కయ్య నీవు అబ్రహాము కుమారుడు, అంతేకాదు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. ఎవరింటికి పడితే వారింటికి, ఎవరికి పడితే వారికి దేవుడు రక్షణ ఇవ్వడు. దేవుడిచ్చే రక్షణలో ప్రత్యేకతలు ఈ రోజు నుంచి, ఈ వారం నుంచి ప్రతి ఆదివారం మీకు చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. రక్షణ అనేది చాలా విలువైనది. సరే, అందులోకి వద్దాం. పాత జీవితం 4 లక్షణాలు చెప్పాను. ఒకటేమో పాపి అయిన మనుషుడు, ధన వ్యామోహము అన్యాయముగా ధనం ఎలా సంపాదించడం వ్యామోహము కలిగిన వాడు, పొట్టివాడు, మేడు చెట్టు లాంటి స్వభావం కలిగిన వాడు. సరే, అక్కడతో పాత జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. క్రొత్త జీవితంలోకి వచ్చేసరికి ఇంకో 4 లక్షణాలు, మంచి లక్షణాలు 4 ఉన్నాయి. ఒకటి, యేసును చూడాలని ఆశ కలిగిన వాడు జక్కయ్య. ఎవరిని చూడాలని? ఎంత మంచి లక్షణం చూడండి, యేసును చూడాలని ఆశ కలిగిన వాడు జక్కయ్య. రెండవది, యేసు కొరకు పరిగెత్తిన వాడు జక్కయ్య. ఎవరి కోసం? యేసు కోసం పరిగెత్తిన వాడు జక్కయ్య. ఒకటి, యేసును చూడాలని ఆశ కలిగిన వాడు జక్కయ్య. రెండవది, యేసు కొరకు పరిగెట్టడానికి ఇష్టపడిన జక్కయ్య. అక్కడ 2 లక్షణాలు. మూడవది, యేసు కొరకు త్వరగా దిగి సంతోషముతో యేసయ్యను చేర్చుకున్నాడు జక్కయ్య. జక్కయ్య చెట్టు మీద ఉన్నప్పుడు యేసయ్య ఏమన్నాడు? జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట బస చేయవలసి. ఎప్పుడైతే త్వరగా దిగొన్నాడో జక్కయ్య తడువు చేయలేదు, ఆలస్యము చేయలేదు. ఏం చేశాడు? త్వరగా దిగి సంతోషముతో యేసయ్యను చేర్చుకున్నాడు. 4వ లక్షణం ఏమిటో తెలుసండి? జక్కయ్యలో నూతన జీవితం 4వ లక్షణం ఏమిటంటే అతడు పాత జీవితమును విడిచిపెట్టి ఏమయ్యాడు? నూతన పరచబడ్డాడు జక్కయ్య. యేసుతో నడుస్తూ ఉన్న సమయంలో అంటున్నాడు, అయ్యా అన్యాయముగా నేను ఎవరి యొద్దనైనా నేను ఏమైనా తీసుకుంటే వారికి నేను 4 వంతులు చొప్పున మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను, బేదలకు ఇచ్చేస్తాను. గమనించాలి ప్రియులారా, ఈరోజు ఎవరికి లోకు అంటే, నోరు లేనివాడు ఎవడైనా ఉన్నాడంటే అది లోకానికి లోకువ. బేదవాడు ఎవడైనా ఉన్నాడంటే వాడికి లోకువ లోకానికి. ఎక్కువగా నేను అనుకుంటున్నాను, అక్కడ వాక్యంలో మనం చదువుతూ ఉన్నాము. 8వ వచనం, జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బేదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడలా అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాడు. యేసుక్రీస్తుతో మాట్లాడుతున్న జక్కయ్య నా ఆస్తిలో సగము ఏం చేస్తున్నానట? బేదలకు ఇచ్చుచున్నాను. ఇంటూ ఎక్కువగా ఆ జక్కయ్యకి అనుకోవచ్చు, నేను బేదల దగ్గర ఎక్కువ అన్యాయంగా మాట్లాడలేరు కదా, ఎక్కువగా గట్టిగా గదాయించలేరు. నా ఆస్తిలో సగం బేదలకు ఇచ్చేస్తూ ఉన్నా.
అన్యాయముగా నేను ఎవరి యొద్దనైనను తీసుకుని ఎడల అప్పటికి ఆలోచన చేస్తున్నాడు. ఎవరికైనా అన్యాయం చేశానా, ఎవరి యొద్దన అన్యాయం పుచ్చుకున్నానా, రూపాయికి ఎగస్టానికి ఒక రూపాయి వేసి అన్యాయముగా, అంటే నాకు రావలసిన దానికి మించినటువంటి అబద్ధములాడి అన్యాయంగా ఎవరి యొద్దనైనా నేను తీసుకున్నానా, ఒకరు తీసుకుని ఎడల నేను మరలా ఏం చేస్తున్నాను, వారికి తిరిగి ఇచ్చేస్తాను అని దేవునితో మాట్లాడుతూ ఉన్నాడంటే పాత జీవితంలో చక్కగా విడిచిపెట్టి ఏమవుతున్నాడు, నూతన పరచబడుతున్నాడు. ఎక్కడ? యేసుక్రీస్తు దగ్గర. అందుకనే ప్రియులారా వాక్యము చెబుతున్నది కదా, ప్రభు దగ్గరకు వచ్చేసరికి ప్రభు వల్ల ఆరాధనలో 2 విషయాలు మనం ముందుగా జ్ఞాపకం చేసుకోవాలా. ఒకటి, నిన్ను నీవు పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి. రెండవది, నిన్ను నీవు విమర్శించుకోవాలి. ఎవరి కోసం కదా విమర్శన? వాడు అలాంటోడు, వీడు ఎలాంటోడు, ఆమె ఎలాంటిది, ఈడు ఇలాంటివాడు. విమర్శలతో విమర్శించుకోవాల్సింది ఎవరికి వారే విమర్శించుకోగలిగితే వారు ఎంత భక్తి పరులో వారికి అర్థమవుతారు. ఎవరికి వారే విమర్శించుకోగలిగితే, ఎవరు బ్రతుకులో వారే తొంగి చూడగలిగితే వారు ఎంత నిజాయితీ పరులో, ఎంత ఖచ్చితమైన బ్రతుకు కలిగిన వారో, వారిలో ఉన్నటువంటి తప్పిదాలు మర్చిపోయి ఎదుటి వారిలో ఉన్న తప్పిదాలు ఎదిగేవారు చాలా మంది. లోకం అంతా కూడా అలాగే ఉంది. వారి పాపాలు, వారి తప్పిదాలు వారికి గుర్తుకు రావు. ఎంత ఘోర పాప అయినప్పుడు కూడా నేను పరిశుద్ధులను అనుకుంటాడు, నేను నీతిమంతులను అనుకుంటా, నేను చేసేది ఖచ్చితం అనుకుంటారు. ఎదుటివాడు చేసిన దాన్ని చిన్నది కూడా వెతికి పట్టుకుని లాగేవారు చాలా మంది. అటువంటి వారి గురించి వాక్యం అంటుంది, ఓ మనుష్యుడా, మొదట నీ కంటిలో ఉన్నటువంటి ధూళమును తీసివే, ఆ తర్వాత ఎదుటివాని కంటిలో నలుస్తును తీయి. మనలో ఏముందంటే దూలం, ఎదుటి వాళ్ళని నలుసు చిన్నదే, ఎదుటి వాళ్ళలో తప్పిదం. మనలో మాత్రం పెద్ద తప్పిదం ఉంది. చాలా అన్యాయం మనలో ఉంది. ఎదుటి వాళ్ళు ఒక అన్యాయమును మనం వెతికి, అదే వాడు ఎంత అన్యాయస్తుడు తెలుసా అంటే, నువ్వేమైనా పెద్ద పరిశుద్ధురాలువా? జక్కయ్య మాత్రం అలాగనుకోలేదు. తనలో తాను తొంగి చూస్తూ ఉన్నాడు. అంతవరకు ఎంత పాపిగా బ్రతికాడో, ఎంత అసహ్యంగా బ్రతికాడో, ఎంత అన్యాయం చేశాడో, ఎంత అక్రమంగా బ్రతికాడో, ఆ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చేసరికి ఆయన దగ్గర నిలవబడి ఎప్పుడైతే మాట్లాడుతున్నాడో అతని బ్రతుకుల్లో అతన్ని చూచుకుని అంటున్నాడు, పేదలకు సగం ఆస్తి చేస్తున్నానయ్యా, నా సంపాదన అంత అన్యాయమైందే, సగం అంతా అన్యాయమే, కనుక నేను పేదలకు ఇచ్చేస్తూ ఉన్నాను అని తనలో తప్పిదాలు ఒప్పుకుంటూ దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు జక్కయ్య. అలా ప్రార్థన చేసిన వెంటనే, పాపమును ఒప్పుకున్న వెంటనే తర్వాత వచ్చినములో యేసయ్య అంటున్నమాట, ఇతడును అబ్రహాము కుమారుడే. ఎంత గొప్ప బిరుదండి జక్కయ్య గారికి. అబ్రహాము కుమారుడు అనేటటువంటి బిరుదు ఎంత శ్రేష్టమైనది. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాము చాలా గొప్పవాడు. ఇతడు ఎవరు కొడుకు? అబ్రహాము కుమారుడు. ఇదిగో రెండు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. రెండు ఆ సగం పాత జీవితం చక్రియలో, సగం క్రొత్త జీవితం. పాత జీవితం 4 లక్షణాలు పాతి పెట్టేశాడు, సమాధి చేసేసాడు. యేసు యొద్దకు వచ్చేసరికి నూతనముగా కనబడుతూ ఉన్నాడు. యేసు యొద్దకు వచ్చేసరికి అంటున్నాను ప్రియులరా, లోకములో ఉన్నంతసేపు ఎలాగా బతికావో, ఎలా తిరిగావో, ఎలాగా అడ్డమైన పనులు చేసావో, కానీ యేసు దగ్గరకు వచ్చేసరికి అవన్నీ నీకు గుర్తుకు రావాలి. అవన్నీ గుర్తుకు రావాలి. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత కూడా ఈరోజు ఎవరి తప్పిదాలు వారు గుర్తు చేసుకోలేకపోతున్నారు. చాలా జాగ్రత్త. జక్కయ్య నుంచి మనం ఆలోచన చేస్తే ఎవరి తప్పిదాలు వారు గుర్తు చేసుకోలేకపోతున్నారు. ఇక యేసు దగ్గరికే వచ్చారు, ప్రార్థనకే వస్తున్నారు, బైబిల్ పట్టుకున్నారు, పాట
పాటలే పాడుతూ ఉన్నారు, వాక్యమే చదువుతున్నారు, ఆరాధన చేస్తూ ఉన్నారు, మోకాళ్ళే వేస్తూ ఉన్నారు, గట్టిగా చప్పట్లు కొడుతూ ఉన్నారు, అన్ని చేస్తూ ఉన్నారు. కానీ వారి తప్పిదాలు మాత్రము వారు గ్రహించలేని గుడ్డితనము కలిగిన వారు ఇంకా కనబడుతూ ఉన్నారు. జక్కయ్య అబ్రహాము కుమారుడుగా చేయబడ్డానికి, జక్కయ్య ఇంటికి రక్షణ రావటానికి పిల్లరా అతడు దేవుని ఎదుట నిలవబడి అన్న ఉందా మాట 8వ వచనంలో జక్కయ్య నిలవబడి, ఎక్కడ నిలవబడ్డాడు జక్కయ్య? యేసుక్రీస్తు దగ్గర నిలవబడ్డాడు జక్కయ్య. అమ్మా ఎక్కడ? యేసుక్రీస్తు దగ్గర నిలవబడ్డాడు జక్కయ్య. ఎప్పుడైతే యేసుక్రీస్తు దగ్గర అంటే యేసుక్రీస్తును సమీపించబడ్డాడో జక్కయ్య, శ్రేష్టమైన పని తన తప్పులను తాను ఏం చేస్తున్నాడు? జ్ఞాపకము చేసుకుంటూ సరి చేసుకుంటూ ఉన్నాడు. లోకములో ఉన్న గొప్ప పొరపాటు తెలుసా? చేయవలసిన తప్పు అంతా చేసేస్తూ ఉంటారు. ఆ తప్పును కప్పి పెట్టుకోవటానికి ఎదుటి వాని మీద నిందలు వేస్తారండి. మామూలు నిందలు కాదండి. దేవుని మందిరానికి వచ్చారండి, పరిసయ్యుడు వచ్చాడని, శంకరు వచ్చాడండి. పరిసయ్యుడు పెద్ద పరిశుద్ధుడు అనుకుంటున్నారా? కాదు. ఒక రకంగా దేవునికి ఇష్టమైన పనులు చేసేవాడే, ఉపవాసం ఉన్నవాడే, ప్రార్థన చేసేవాడే, దశమ భాగాలు ఇచ్చేవాడే, అన్ని చేసేవాడే. కానీ ఎవరో పరిసయ్యుడు అంటూ ఉన్నాడు, ఆ శంకరు వల్ల ఉండనందులో కొన్ని కృతజ్ఞతాస్తుతులు. గమనించాలి ప్రియులారా, మనం ఎప్పుడూ కూడా ఎదుటి వారితో పోల్చుకోవద్దు. నిన్ను నీవు ఎలా ఉన్నావు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత. కానీ శంకరి నిలవబడి ఏమని ప్రార్థన చేశాడు? ఆ పరిసయ్యుడు వలె ఉండనందుకు అన్నాడా? లేదో. ఎవడి కోసం నీకు అవసరత లేదండి. నీ బ్రతుకు ఎలా ఉందో నువ్వు చూసుకోవాలండి. ఆలోచన చేయి. పైనుంచి కింద వరకు నీ బ్రతుకు ఎంత కరెక్ట్గా ఉందో ఆలోచన చేయి. అప్పుడు ఎదుటి వారి కోసం మాట్లాడు. దేని విషయంలోనైనా బుర్రకాయల వంకరతనం, చేతి పనుల వంకరతనం, పడకల వంకరతనం, నడకల వంకరతనం, మాటల వంకరతనం, చూపుల వంకరతనం, ఇంత వంకర బుద్ధులు మనలో పెట్టుకుని ఎదుటివాడు అలాంటోడా ఇలాంటోడా సిగ్గుండాలండి. సిగ్గుండాలి. అది యేసుక్రీస్తును నమ్ముకోవడం ఎందుకురా అని ఆలోచన చేస్తే ఏంటి నీ సమాధానం? యేసుక్రీస్తు ఎందుకు నమ్ముకున్నావు? నాకండి ఆరోగ్యం ఇచ్చాడండి, అందుకని నమ్ముకున్నానండి. నాకు ఉద్యోగం ఇచ్చాడండి, అందుకని నమ్ముకున్నానండి. నాకు మంచి వ్యాపారం ఇచ్చాడండి, అందుకని నమ్ముకున్నానండి. నాకు లాభం మీద లాభం వస్తుందండి, అందుకనే నమ్ముకున్నానండి. యేసయ్యని ఎందుకు నమ్ముకున్నా? ఎందుక అసలు యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలో తెలుసా? ఇదే వాక్యములో, ఇదే అధ్యాయములో, నశించుచున్న దాన్ని వెతికి రక్షించుట కొరకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడండి. నశించుచున్న వాడిని వెతికి రక్షించడానికి వచ్చిన దేవుడు, నశించిపోతున్నానండి, పాపములో నశించిపోతున్నాను, దొంగతనంలో నశించిపోతున్నాను, వ్యభిచారంలో నశించిపోతున్నాను, ఎదుటి వారి మీద నిందల వేయడంలో నశించిపోతూ ఉన్నాను, అనేక రకరకాలుగా నశించిపోతున్నాను. అటువంటి పరిస్థితులలో యేసును తెలుసుకున్నానండి, యేసు నాకు రక్షణ ఇచ్చాడండి, యేసు నాకు మంచి మనసు ఇచ్చాడండి, యేసులో నేను నిలవబడ్డానండి, అందుకు నేను యేసులో నడిపించబడుతున్నానండి. అదండి సాక్ష్యము. క్రైస్తవ సాక్ష్యం అంటే అదే. ఉద్యోగం నీ కాదు, భయంకరమైన పాపం చేసినప్పుడు కూడా ఉద్యోగం దొరుకుతుంది ఈ లోకంలో. కానీ ఏం లేదట, మనశ్శాంతి దొరకదు, దేవునితో సహవాసం దొరకదు, దేవుని పిలిచిన వెంటనే పలికేటటువంటి అవకాశం వారికి ఉండదు. ఎందుకు నమ్ముకున్నావు అంటే అందాల కోసం కాదు. దేనికోసం? ఇంతలో కనబడంతలో మాయమైపోయే వాటి కోసం కాదు మనం దేవుని నమ్ముకోవాల్సింది. నశించిపోతూ ఉన్నాము. ఎక్కడ? పాపములో, శాపములో, జిగటగల దొంగ ఊబిలో కూరుకుని పోతూ ఉన్నాము.
ఊపిరి ఆడతా లేదండి. నశించిపోతున్న సమయంలో యేసే తన యొక్క గాయపడిన చేతులు చాపి ఏం చేశాడు? లేవనెత్తి బండ మీద నిలవబెట్టాడు. అందుకు నువ్వు దేవుణ్ణి నమ్ముకోవాలి. అందుకు నువ్వు దేవుణ్ణి నమ్ముకోవాలి. గమనించావా ప్రియులరా? మనం దేవుని యొద్దకు వచ్చిన తర్వాత పక్కోడు వదిలే, నీ బతుకు ఎలా ఉందో నువ్వు చూసుకో. ఎక్కడ నీ బతుకు పక్కోడు తలగుంచే, వాడికి తగ్గ జీతం దేవుడు వాడికి ఇస్తాడు, కంపల్సరీ ఉంది. ఎవరికి తగ్గ జీతం నేను వారికి ఇవ్వటానికి త్వరలో రాబోతూ ఉన్నా. అందరి జీతాలు దేవుని దగ్గర ఉన్నాయి. అందరి జీతాలు దేవుని దగ్గర ఉన్నాయి. మరి నీ జీతం ఎలా ఉంటుంది? శ్రేష్టమైన జీతమా, లేకపోతే ఏమైనా నీకు శిక్ష సంబంధమైన జీతమా? గమనించండి. దేవుని యొద్దకు వచ్చిన తర్వాత జక్కయ్య ఇంటికి రక్షణ రావటానికి, జక్కయ్య అబ్రహాము కుమారుడని పిలువబడ్డానికి గల కారణం ఏంటంటే, యేసు దగ్గరికి వచ్చేసరికి అతడు బతుకు మర్చిపోయి యేసయ్య పలనుడు అలాగా పలనుడు ఇలాగని సుంక పరిసైడు వలే మాట్లాడలేదండి. జక్కయ్య నీ బతుకు తిరగలేదు, కానీ ఎదుటడు బతుకు మాత్రం ఎత్తు చూపేవారు చాలా మంది కనబడుతూ ఉంటారు లోకంలో. బతుకులు సరిచేసుకోవాలి. దేవుని యొద్దకు వచ్చిన తర్వాత అన్యాయం అనేది, అక్రమం అనేది, ఎదుటివానికి హాని చేయాలనేది ఏది కూడా మన జీవితంలో ఉండకూడదండి. అలా ఉంటే కనుక అబ్రహాము కుమారులుగా మనం పిలువబడలేము. మన ఇంటికి మన ఒంటికి దేవుని రక్షణ, దేవుని ఆశీర్వాదాలు ఎంత మాత్రమో రావండి. గమనించాలి. కనుక ఇక్కడి నుంచి ఏమైనా సరే ఎదుటివానితో ఏదైనా ఎదుటివాని గురించి మాట్లాడుకునేటప్పుడు మన బతుకు ఎలా ఉందో, మన స్థితి ఎలాగో ఉందో, మన యొక్క తత్వం ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసుకుని మాట్లాడితే ఇంకా బాగుంటారు. సరే గమనించండి పిల్లరా, ఇప్పుడు జక్కయ్య ఇంటికి ఏమొచ్చింది? రక్షణ. ఒక రకంగా మూడు రకాలైనటువంటి రక్షణ అండి. ఒకటేమో బాహ్య సంబంధమైన రక్షణ. గమనించండి, బాహ్య సంబంధమైన రక్షణ. రెండవదేమో ప్రాణరక్షణ. ప్రాణరక్షణ. మూడోదేమో ఆత్మరక్షణ. గమనించారా? మూడు రకాలు. ఒకటేమో బాహ్య సంబంధమైన రక్షణ, రెండోదేమో ప్రాణరక్షణ, మూడోదేమో ఈ బాహ్య సంబంధమైన రక్షణ కొరకే నువ్వు ఇళ్ళలో ఇల్లు కట్టుకుంటున్నావు. వర్షం వస్తే తడకూడదని, ఎండ వస్తే ఎండ పడకూడదని, నీకొక నీడంటూ ఉండాలని, నీకొక అది గుడిసె కావచ్చు, పెకిటిలు కావచ్చు, రేక్ సెట్ కావచ్చు, ప్యాలెస్ కావచ్చు, ఏదైనా సరే ఏ రక్షణ కొరకు? బాహ్య సంబంధమైన రక్షణ కొరకు ఇవన్నీ ఇప్పుడు నువ్వు సంపాదించుకుంటున్నావు. రెండవది ప్రాణరక్షణ. ఆ ప్రాణరక్షణ కొరకే ఈరోజు హాస్పిటల్లో నిండిపోతూ ఉన్నాయి. ఏ చిన్న జబ్బు వచ్చినా సరే డాక్టర్ గారు అని మనం పరిగెడుతూ ఉన్నాం. ఇంత పొడుగు లిస్ట్ రాస్తున్నాడు ఏంటి, వేల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఆరాటం ప్రాణరక్షణ కొరకు లక్షలు, వేలు, కోట్ల రూపాయలు. ఈ మధ్యన 2-3 సంవత్సరాలు కోవిడ్ చేత బాధపడుతున్న వారు లక్షల్లో ఖర్చు పెట్టిన వారు ఉన్నారు, కోట్లలో ఖర్చు పెట్టిన వారు కూడా ఉన్నారు. దేనికోసమై అంటే ఆ ప్రాణరక్షణ కొరకు అండి. బాహ్య సంబంధ రక్షణ ఏమో మన యొక్క నీడ కొరకు, సుఖం కొరకు. అక్కడ ఉన్నప్పుడు కూడా, ఏసీ గదిలో ఉన్నప్పుడు కూడా, మంచి మంచి ఇళ్లలో ఉన్నప్పుడు కూడా చాలా మందికి ప్రాణరక్షణ లేదు. ఈ మందు వేసుకోకపోతే ప్రాణం పోతుందేమో, ఈ మందు వేసుకోకపోతే లేవలేనేమో, కూర్చోలేనేమో, పడుకోలేనేమో, తినలేనేమో, త్రాగలేనేమో. ప్రాణరక్షణ కొరకు రకరకాలుగా అండి కొట్టుమిట్లాడుతున్న వారు కనబడుతున్నారు. మూడవది రక్షణ. ఏ రక్షణ చెప్పండి? ఆత్మరక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2 రక్షణలు ముందు చెప్పు. 2 రక్షణ నీ చేతులు ఉన్నాయి. ఇల్లు కట్టుకోవచ్చు, నీకున్న హోదాను బట్టి చక్కటి ఇల్లు కట్టుకోవచ్చు, ఆ ఇల్లు సుందరంగా తీర్చిదిద్దుకోవచ్చు. రెండవ రక్షణ కూడా ప్రాణరక్షణ. నీవు ఇంట్లో డబ్బు లేకపోయినా అప్పో సప్పో చేసుకుని లక్షలు ఖర్చు పెట్టవచ్చు, అది నీ చేతిలో ఉంది.
మూడోది మాత్రం నీ చేతిలో లేదు. వింటున్నారా? ఈ మూడవ రక్షణ నీ చేతిలో లేదు. ఆ మూడవ రక్షణ ఆత్మరక్షణ. ఈ ఆత్మరక్షణ అనేది ఎన్ని లక్షలు పెడితే నీకు వస్తుందండి? రాదు. ధనవంతుడు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో, లాజరు ధనవంతుడి కోసం. అతనికి 2 రక్షణలు ఉన్నాయి. ఏది? బాహ్య సంబంధ రక్షణ ఉంది, ప్రాణ రక్షణ కూడా ఉంది. సెక్యూరిటీ అండి, డబ్బు కలవాడు కదా, సుఖం మరిగాడు, జీవితాంతం సుఖపడ్డాడు. ఏమైనా రోగం వస్తే మంచి వైద్యం చేయించుకునేవాడు, చక్కటి నీడ ఉంది. కానీ మూడవ రక్షణ వచ్చేసరికి ఆత్మరక్షణ లేదండి. అందుకనే ఎక్కడికి వెళ్ళిపోయాడు? యాతనకరమైనటువంటి స్థలం, నరకములోనికి బాధపడుతూ ఉన్నాడు. ఎవరో? ధనవంతుడు బాధపడుతూ ఉన్నాడు. 2 ఉన్నాయి. బాహ్య సంబంధ రక్షణ ఉంది, ప్రాణ రక్షణ ఉంది. కానీ ఏ రక్షణ లేదట? ఆత్మ రక్షించుకునే శక్తి మానవుడికి లేదు. అది ఇవ్వటానికే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. చాలా ప్రాముఖ్యం రక్షణలో ఉన్న ప్రత్యేకత అండి. మనము నిజంగా ఆ జక్కి ఇంటికి రక్షణ వచ్చిందండి అంటే అసలు ఆ ఇల్లు ఎలా ఉండాలా, జక్కి ఎలా ఉండాలి? ఒక రకంగా నేను చెబుతున్నాను ఏంటి, ఆ ఇల్లు ఈ లోక సంబంధంగా పలానా వీళ్ళ ఇల్లు, లేకపోతే పాస్టర్ గారి ఇల్లు అండి, లేకపోతే పలానా వాళ్ళ ఇల్లు అండి. రక్షణ వచ్చిందండి ఆ ఇంటికి, ఆ ఇల్లంతా రక్షించబడిందండి అంటే వారందరూ ప్రభు దగ్గరకు వచ్చారండి, వారు ప్రభువు నమ్ముకున్నారండి అని అంటే కనుక ఆ ఇంటిలో ఎటువంటి వాతావరణం కనబడాలి? రక్షణ వచ్చిందనడం బాగానే ఉంది, కానీ ఆ ఇంటిలో రక్షణ వచ్చిన ఇంటిలో ఏం కనబడితే రక్షణ ఉన్నట్లు? రక్షణలో ఉన్న ప్రత్యేకత అందులో చాలా ఉన్నాయి. ఒకటి ఈ ఉదయకాలం పేరును మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. 2 పేతురు పత్రికకు రండి. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం, 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనడి, అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది ప్రియులారా, రక్షణలో ఉన్న ప్రత్యేకత మొట్టమొదటిది ఏమిటంటే పేతురు గారు చెబుతూ ఉన్నాడు 15వ వచనంలో, మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనడి. మీకు ఆన్సర్ వచ్చేసింది. మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనడి అంటే రక్షణలో ఏముందో తెలుసా? దీర్ఘశాంతము ఉంది. నిజమే ప్రియుడా, ఆయనలో దీర్ఘశాంతము ఉండబట్టి లోకమంతటికి రక్షణ వచ్చింది. అంతే కదా? దీర్ఘశాంతము అంటే, దీర్ఘము అంటే పెద్దది, చాలా సుదీర్ఘం, దీర్ఘం. శాంతం అంటే నెమ్మది. అంటే దీర్ఘశాంతం అంటే ప్రశాంతమైనటువంటి మనస్సు కలిగినటువంటిది. ఆయనలో దీర్ఘశాంతము ఉండబట్టి లోకానికి రక్షణ వచ్చింది. ఆయన సిలువ వేయబడుతున్న సందర్భాల్లో ఆయన ఎన్ని రకాలుగా హింసించబడ్డాడు. కొట్టబడిన వాడు, తిట్టబడిన వాడు, అపహాసించబడిన వాడు, ఎన్నో రకరకాలుగా ముఖం మీద ఉమ్మి వేయించుకున్నవాడు, పిడుగుత్తులతో గుద్దిన వాడు, ఆ శిరస్సు వస్త్రముతో కప్పేసి కొట్టి ఎవరు కొట్టారో ప్రవచించు అని హేళన చేయబడిన వాడు, ఇంతగా నలిగిపోయిన వాడు, ఆ మధ్యాహ్నపు వేళలో ఆ యొక్క భారభరితమైన శిలువను భుజముల మీద పెట్టుకుని మోసుకుంటూ గొల్గోతా కొండ మీదకి నడుచుకుంటూ వెళ్ళిన వాడు, ఎంత సహనమండి ఆయనలో, ఎంత శాంతమండి ఆయనలో. సిలువ వేయబడిన తర్వాత కూడా 2 చేతుల్లో మేకులు కొట్టిన తర్వాత
ఆ రెండు కాళ్ళు ఒకదాని మీద ఒకటి పెట్టి మేకు కొట్టిన తర్వాత అండి అప్పటికే ఒళ్ళంతా కూడా ఏమైపోయింది, దున్నబడిన శరీరముగా మారిపోయింది, రక్తపు ముద్దలుగా ఆయన శరీరం అంతా మారిపోయింది. అటువంటి సందర్భములలో కూడా సిలువ వేయబడిన తర్వాత ఆయన నోరు విప్పిన తర్వాత ఒకే ఒక మాట, మొట్టమొదటి మాట అన్నాడు 7 మాటల్లో, తండ్రి వీరు ఏమి చేయుచున్నారు, వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించు. ఎంత శాంతమవుతుంది మన దేవుడు. అయ్యా క్షమించయ్యా. అంతవరకు పట్టబడిన పరిస్థితి మర్చిపోయాడు, ముఖం మీద ఉమ్ము వేసిన వాళ్ళని మర్చిపోయాడు, పిడిగుద్దులతో గుద్దిన వాళ్ళని మర్చిపోయాడు, హేళన చేసిన వాళ్ళని మర్చిపోయాడు, వెనకాల కొరడాలతో కొట్టిన వాళ్ళని మర్చిపోయాడు. ఏం జ్ఞాపకం చేసుకున్నాడయ్యా? క్షమాపణ జ్ఞాపకం చేసుకున్నాడు. తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. నిజమండి, ఆయనలో దీర్ఘశాంతం ఉండబట్టి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. హల్లెలూయా. అందుకనే యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం త్వరగా చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. దేవుడు అంటే యేసుక్రీస్తు లోకానికి ఎందుకు పంపబడ్డాడో తెలుసా? అంటే రక్షణ పొందుటకే, రక్షించడానికి తప్ప శిక్షించడానికి కాదు. అందుకనే వాక్యం అంటుంది ప్రియులరా, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని, రక్షణ పొందుటకే గాని. అర్థమవుతుందా వాక్యం? ఏది పొందడానికి? రక్షణ పొందడానికే గాని. అక్కడ వాక్యం ఉంటుంది, ఇదిగో తీర్పు తీర్చడానికి దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యెషయా ప్రవచన గ్రంథంలో కూడా 45వ అధ్యాయం 22వ వచనాన్ని కూడా త్వరగా చదవాలి. 45:22. భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. ఏమంటుంది వాక్యం? భూదిగంత నివాసులారా నా వైపు చూచి ఏం పొందాలట? రక్షణ పొందాలి. ఎందుకంటే మన దేవుడు ఎవరు చెప్పండి? మన దేవుడు దీర్ఘశాంతము గలవాడు, దీర్ఘశాంతము గలవాడు. అందుకే యెహోవా దీర్ఘశాంతుడు నహూము 1:3లో, కీర్తనలు 145వ అధ్యాయము 8వ వచనములో, అండ్ అలాగే 103వ కీర్తన 8వ వచనంలో కూడా యెహోవా దీర్ఘశాంతుడు అనే వచనాలు మనం చదువుతూ ఉన్నాం. కనుక మనం ఆలోచన చేస్తే గనక వాక్యం సెలవిస్తుంది. 1 తిమోతి పత్రిక ఒకసారి రండి, 1వ అధ్యాయము 16వ వచనం చదివితే, ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ప్రధాన పాపినైన నా యందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడుతుంది. ఇది మాట పౌలు గారు చెబుతూ ఉన్నాడండి. పౌలు గారి కోసం మనకు తెలుసు, పాత జీవితము సౌలు భయంకరమైనటువంటి క్రూరుడు, హానికరుడు, ఎన్నో రకాలుగా సంఘాలను చిత్రహింసలు చేసిన వాడు. అటువంటి పౌలు అంటున్న మాట ఇక్కడ మనం మనసు పెట్టి చదవగలిగితే గనక, ఇదిగో నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండునంటే ఎవరో పౌలు గారట మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన కనికర పడితిని. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియుల వాక్యం అంటుంది, ఈ ఆత్మ ఫలాలలో ఇప్పుడు గలతీ పత్రిక 5:22లో ఆత్మ ఫలాలు కనబడుతున్నాయి. అందులో ఒకటి దీర్ఘశాంతం అనేది కనబడతారు. ఆత్మ ఫలంలో ఒకటి దీర్ఘశాంతం. అంతేకాదు 1 పేతురు పత్రిక 3:20లో కూడా మనం చదవగలిగితే అక్కడ ఒక మాట మనకు జ్ఞాపకం వస్తుంది. 3:20 త్వరగా అయిపోయింది వాక్యం. ఆ దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో వాడ సిద్ధపరచబడుచుండగా
అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు మన ఆయన ఆత్మస్వరూపుగానే వెళ్ళి వారికి ప్రకటించను. ఆ వాడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందురు. నోవాహు దినాల్లో ఆయన ఏం కలిగి ఉన్నాడు చెప్పండి? దీర్ఘ శాంతం. నిజమే, ఆ దినాల్లో ఆత్మస్వరూపుగా దేవుడు వెళ్ళకుండా, సువార్త ప్రకటించకుండా ఆయన లోకాన్ని శిక్షించలేదు. నోవాహు వెళ్ళాడు, నీతిని ప్రకటించాడు. ఆయన ప్రజలు ఏం చేయలేదు చెప్పండి? యేసును, యెహోవా దేవుని నమ్మలేదు కనుక వారందరూ ఏమైపోయారంటే ఆ నీళ్ళల్లో పడి చనిపోయారు. కానీ వాడలోనికి వెళ్ళిన వారట నీటి ద్వారా ఏం పొందుకున్నారు చెప్పండి? రక్షణ పొందుకున్నారని వాక్యము సెలవిస్తుంది. రెండుగా ఒక మాట చెబుతున్నాను, దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చట. అది సామెతలో మాట కనబడుతుంది 25:15 చదవగలదు. 25:15 మీరు చూడండి. దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును, సాత్వికమైన నాలుక ఎముకలను. దీర్ఘశాంతం ఎంత గొప్పదంటే, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఒక విధవరాలు ఉంది, అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. లోకసువార్త 18:8 మాటి మాటికి వెళ్ళింది విధవరాలు. మాటికి వెళ్ళింది. వాడేమో కఠినుడట, దేవుని లెక్క చేయడు, మనుష్యులను లెక్క చేయడు, కఠినాత్ముడు. అటువంటి వాడు ఎదుగు మాటికి వెళ్ళటంలో వాక్యం అంటుంది దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చు. నిజంగా ఆమె దీర్ఘశాంతము కలిగింది. అండ్ మాటికి వెళ్ళడం అంటే ఒకసారి వాళ్ళకి తిట్టేవాడు, రెండోసారి సిగ్గులేదంటే అట్లా వస్తున్నావు అని ఉండొచ్చు, అంతే కదండి. లోకంలో ఒక వ్యక్తి దగ్గరికి అనేసారి మన అవసరం కొరకు వెళ్తుంటే, అమ్మ ఎన్నిసార్లు చెప్పాలమ్మా, నా వల్ల అవదు, నీ పని నేను చేయను, నువ్వు ఎక్కడ పోతావు పో, నా వల్ల కాదు అని అనొచ్చు. రెండోసారి వెళ్తే ఏమంటాడు? అమ్మ ఇక బుర్ర ఎక్కుతలేదా నీకు? అసలు నీ మనసు ఉందా లేదా, బుర్ర ఉందా లేదా, ఏమన్నా నేను చెప్పాను రావద్దానని మీరు ఎందుకు వచ్చావు? మూడోసారి వెళ్ళావనుకో ఏమంటే ఇంకా మామూలుగా ఉండదు మాటలు, అసలు నీ బుద్ధి ఉందా, సిగ్గుందా అన్నట్టు మాట్లాడతాడు. కానీ ఈ విధవరాలు మాత్రము మాటికి వెళ్ళింది. ఎంత మాటలన్న దీర్ఘశాంతం. కోపపడలేదండి. నాకు అక్కడ పని దొరుకుతుంది, నాకు అక్కడ పని అవుతుంది, అక్కడ నాకు ఆశీర్వాదం, అక్కడ నాకు దీవెన అనుకుంటే కనుక ఎన్ని రకాలుగా ఇబ్బందులు వచ్చినా సరే అక్కడికి దీర్ఘశాంతం కలిగి వెళ్ళింది కనుక కఠినాత్ముడైనటువంటి ఆ యొక్క అన్యాయాధిపతి ఏం చేశాడు? ఆమెకు న్యాయము. ఈరోజు చాలా మంది దేవుని విషయంలో కూడా దీర్ఘశాంతమును కోల్పోయి ఏమైపోతున్నారు? దేవునికి దూరం అయిపోతున్నారు. దీర్ఘశాంతాన్ని ఏమైనా సరే కఠినముగా మాట్లాడితే ఈ గుడి తప్ప ఏ గుడి లేదా ఊర్లో అన్న వాళ్ళు ఉన్నారు. కఠినంగా మాట్లాడు. అమ్మ దేవుడు మాట్లాడిందమ్మా, నేను కాదు, దేవుడు మాట్లాడింది. అదే చెప్పడుగా దేవుని యొద్దకు వచ్చిన తర్వాత నీలో తప్పిదాలు మర్చిపోకు. నువ్వు బాధపడ్డావంటే ఏదో తప్పిదం నీలో ఉంది. నా కోసమే చెప్పాడు, నీ కోసమే, అది నాకు తెలియదు, దేవుడికి నీ కోసమే దేవుడు చెప్పాడు. అలాంటి సమయంలో నువ్వేం చేయాలో సరి చేసుకోవడానికి ఇష్టపడవు తప్ప నా కోసమే చెప్పాడు పాస్టర్ గారు, ఇంకా అక్కడికి నేను ఎందుకు ఇంకొక గుడికి వెళదాం, అక్కడ మాత్రం దేవుడు లేడా? ఇక్కడున్న దేవుడు అక్కడ ఉన్నాడు. అక్కడ కూడా ఏదో రోజు నీకు గుచ్చిపోతే మనసులో, మరి అక్కడి నుంచి ఇంకొక గుడికి వెళ్తావు. ఎన్ని కొంపలు చక్క పెడతావు, ఎన్ని మందిరాలు చక్క పెడతావు? ఎక్కడికి వెళ్ళినా అంటున్నానమ్మా, రక్షణ అనేది ఉంటే కనుక నీలో నీవు తొంగు చూచుకుంటావు. ఎదుటి వాడిని ఏమాత్రం కూడా ఏం చేయవు, నిందించవు. నీ బతుకు శైలి ఏంటి? ఎదుటి వారి మీద ఎందుకు నువ్వు నిందేస్తావు? పెద్దలు చెప్పారు కదా, ఒక ఏళ్ళు అలా చూపిస్తే కర్మ ఇళ్ళని నీ వైపునట్టు. 4 ఏళ్ళు కాదు, 3 ఏళ్ళు ఒకటేం పైకి చూపిస్తుంది. రే ఎదుటి వారిని చూపిస్తున్న నీవు పైన ఒకడు ఉన్నాడు రా, దేవుడు జాగ్రత్తగా మాట్లాడరా. ఒకటేమో వాడి చేతుల్లో వాడి జీవితం చూస్తున్నావు, 3 ఏమో నీ జీవితం చూపిస్తుంది. పైన ఉన్నాడు తీర్పు తీర్చడానికి. అర్థమైందమ్మా? దేవుని యొద్దకు వచ్చిన తర్వాత గుళ్ళు కాదు నువ్వు మార్చవలసింది, మందిరాల కాదు మార్చవలసింది. ఈ ఊళ్ళో అందరూ అలాగన్నారండి, ఇంకొక ఊరు వెళ్ళిపోతాను అంటున్నావు. ఊర్లు కాదు మార్చవలసింది, బ్రతుకు మార్చుకో, మనసు మార్చుకో.
ఏంటి నిజముగా నువ్వు రక్షణలోనికి రావాలి. ఆ రోజు జక్కయ్యతో మాట్లాడిన దేవుడు ఈ రోజు దేవుడు నీతో మాట్లాడాలి. అదే అబ్రహాము కుమార్తెను అనిపించుకోవాలంటే, ఆ ఇంటికి వచ్చిన రక్షణ నీ ఇంటికి రావాలంటే నువ్వు దేవుని దగ్గర నిలవబడి నీ బ్రతుకేమిటో నువ్వు చూసుకుని సరి చేసుకోవడానికి ఇష్టపడ తప్ప ఎదుటి వారి మీద నిందలు మోపడానికి మాత్రం ఇష్టపడవద్దు. అందుకని వాక్యం అంటుంది, దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరి 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. సామెతల గ్రంథం అందరూ తెరిచి చూడండి, 15వ అధ్యాయము. అంటే రక్షణ ఉన్న ఇల్లు ఎలా ఉంటుంది, రక్షణ ఉన్న ఇల్లు ఎలా ఉంటుంది. 15వ అధ్యాయం 18వ వచనం. కోపేత్రికి ఎగువాడు కలహము రేపు, దీర్ఘశాంతుడు వివాదమును అణిచివేయును. అందరూ దేవుని స్తోత్రం చెల్లిందాం. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఇది వాక్యం. కోపేత్రికి ఎగువాడు అంటే కోపము గలవాడు. ఏం రేపుతాడట? కలహం, గొడవలు. గొడవలు రేపుతుంటాడు, కలహాలు రేపుతూ ఉంటాడు. అంతేకాదు అల్లర్లు రేపుతూ ఉంటాడు, తగాదాలకు సై అంటాడు, కాలు దూవుతూ ఉంటాడు. కోపేద్రేకి కోపము గలవాడు చేసే పనులు గొడవలే కావాలి, గొడవలే కావాలి. కోపం గలవాడికి ఇంట్లో కూడా కావాలా, ఇంట్లో లేకపోతే ఈదులో కూడా కావాలా. ఇంట్లో ఈదులు లేదంటే వేరొక ఊరిలో అక్కడి నుంచి గొడవ తేవాలి. కోపం గలవాడు ఎక్కడికి వెళ్ళినా సరే గొడవలేండి, గొడవలే. నీ ఇంట్లో నువ్వు కోపం ఉన్నావా, నీ ఇంట్లో కయ్యమే, నీ ఇంట్లో అల్లరే, నీ ఇంట్లో తగాదాలే. కానీ తర్వాత వచనం చెబుతూ తర్వాత లైన్ చెబుతుంది, అక్కడ దీర్ఘశాంతుడు వివాదములను అణిచివేయును. ఇదిగో పలానా ఇంటికి రక్షణ వచ్చింది అన్న తర్వాత కూడా ఆ ఇళ్లలో నుండి ఏం వినబడాలంటే రక్షణ సునాదములు వినబడాల. అంతే తప్ప అల్లరులు, బూతులు, ఈ యొక్క పోకిరి మాటలు, గొడవలు తెల్లవారితే ఇదే పని. అది మనకు వద్దు. రక్షణ కలిగిన ఇల్లు దీర్ఘశాంతముతో నింపబడతారు. ఇతడు రక్షించబడ్డాడండి అంటే అతడు కూడా దీర్ఘశాంతముతోనే నింపబడతాడు. ఒకటి మీరు గుర్తించుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. ఆఖరిగా ఈ మాట చదివి మనం బైబిల్ మూసేద్దాం. రోమపత్రిక 2వ అధ్యాయము 4, 5 వచనాలను చదువుకుందాం. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచు ఉన్నావు. మనసు పెట్టి చదివారా? ఇక టైంలో దొరకకపోతే ఇంటికి వెళ్ళి చదవండి. 2వ అధ్యాయం 4, 5 వచనాలు. అక్కడ కనబడుతున్న మాట మీరు బైబిల్ మూసేయచ్చు. ఇంకా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యము, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించదవా? ఈరోజు చాలా మంది చేసే పనులు ఇవేంటి? దేవుడు మారు మనసు పొందుకో, నీ బ్రతుకును మార్చుకో, నేను నీ దగ్గర ఉండాలనుకుంటున్నాను, నీ ఇంటికి రక్షణ ఇవ్వాలనుకుంటున్నాను, నీ బ్రతుకు మీద ఆశీర్వాదాలు కురిపించాలనుకుంటున్నాను, నువ్వు మారు మనసు పొందు అని దేవుడు అడుగుతున్నప్పటికీ కూడా, నిన్ను ప్రేరేపించుచున్నప్పటికీ కూడా వాక్యం అంటుందండి, నువ్వు ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించేస్తున్నావు, త్రోసివేసేస్తున్నావు. ఇది నాకు వద్దు, దేవుడిచ్చే రక్షణ నాకు వద్దు, దేవుడిచ్చే ఆశీర్వాదం నాకు వద్దు, దేవుడి సన్నిధి నాకు వద్దు, ప్రార్థన వద్దు, వాక్యము వద్దు, ఏది కూడా నాకు దేవునికి చెందినది ఏది కూడా నాకు వద్దు అని తృణీకరించే వాళ్ళు ఎక్కువైపోరు. ప్రశ్నార్థకం, తృణీకరించదువా?
అమ్మ ఉందా? తృణీకరించదవా? నువ్వు నిజంగా అదే పరిస్థితులలో ఉంటే తర్వాత వచనం చెబుతుంది, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ ఉదయమును అనుసరించి ఉగ్రత దినమందు దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే, అమ్మా భయంకరం, నీకు నీవే ఇట ఉగ్రతను. ఈరోజు ఆస్తిని సమకూర్చుకున్నట్లుగా అండి, ఆహారం సమకూర్చుకున్నట్లుగా, నిత్యావసర వస్తువులు ఒక దగ్గర సమకూర్చుకుంటారు ఈ వారం సరిపడగా అండి. ప్రతిరోజు కూరగాయలు ఒక చోట సమకూర్చుకుంటారు, తర్వాత మీ నెలకు సరిపడగా బియ్యం అంతా సమకూర్చుకుంటారు ఈ లోకంలో. అలాగే ఈ మార్పు పొందని వారు కూడా ఏమి సమకూర్చుకుంటున్నారంటే దేవుని యొక్క ఉగ్రతను సమకూర్చుకుంటున్నారట. ఎవరికి వారు? నీకు నీవే. ఎందుకు తెలుసా? నువ్వు దేవుని యొక్క దీర్ఘశాంతము తృణీకరిస్తున్నావు. దేవుడు ఎందుకు నిన్ను పదే పదే ప్రేరేపిస్తూ ఉన్నాడు? ఓ కుమారి, కుమారుడా, నన్ను నమ్ము, నీ పాపాలు ఒప్పుకో, నీ యొక్క పశ్చాత్తాపం నా దగ్గర నువ్వు పొందుకో, ఇది ఒక క్షమాపణ పొందుకో, నీ బ్రతుకేమిటో నువ్వు చూసుకో అని దేవుడిని పదే పదే ప్రేరేపిస్తున్నప్పటికీ కూడా ఈరోజు చాలా తృణీకరించి ఆఖరికి ఏమైపోతున్నారు? ఉగ్రతను సమకూర్చుకునే వారిగా ఉన్నారు. వీళ్ళరా ముగింపు మాట చెబుతాడు. అంతేకాదు తన ఇంటికి రక్షణ వచ్చింది అంటే రక్షణ ఉన్న ఇల్లు దేనికి నింపబడాలా? దేనికి నింపబడాలా? దీర్ఘశాంతముతో నింపబడాలి. అంటే ఆ ఇంట్లో ఉన్న ప్రతి వాతావరణం కూడా దీర్ఘశాంతముతో, అంటే వారు రకంగా చెప్పంటే భర్తకు అంటే కోపతాపాలు, చిరాకులు, అంటే భార్య కూడా చిరాకులు, ఉన్న వస్తువు కింద మీద పడేడు, పొద్దులు వేసి సాయంత్రం పడుకుని సనుగుడు 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 దయ్యాలు ఎక్కువైపోతూ ఉంటాయి. ఏదో సనుకోకపోతే వారికి మనశ్శాంతి ఉండదు, ఆలపించినోడికి మనశ్శాంతి ఉండదు. సనుకోవాలి, భార్యలు సనుకోవాలి, భర్తలు సనుకోవాలి అనుకుంటున్నాను ఈ వాక్యాన్ని బట్టి. ఇటువంటి ఇంటికి రక్షణ లేదు. ఆ ఇంట్లో ఏం పని చేస్తుందంటే దేవుడు కాదు పని చేసేది, దయ్యము పని చేస్తుంది కనుక సనుగుడు దయ్యాలు ఎక్కువే. భర్తలు సనుగుడు దయ్యాలు, భార్యలు సనుగుడు దయ్యాలు, పిల్లలు సనుగు, ఎక్కడ పడతారు సనుగుడే. ఎవడ నాలుగేసి సిగ్గేస్తుంది అన్నట్లుగా కనబడుతూ ఉంటుంది. కొన్ని కొంపలు చూస్తూ ఉంటుంది. నీ ఇల్లు రక్షణతో నింపబడిన కొంప అయితే కనుక, ఇల్లు అయితే కనుక నీ ఇంటిలో నెమ్మది ఉండాలా? అంటే ఇంట్లో మనుషులు ఉన్నారా? ఇంట్లో ఏమైనా మనుషులు నివసిస్తున్నారా? అబ్బా ఎంత ప్రశాంతంగా ఉండదండి ఇల్లు. అంటే అటువంటి ఇల్లుగా నువ్వు మార్చుకోవాలంటే ఈ 4 లక్షణాలు. ఏ 4 లక్షణాలు? ఏ 4 లక్షణాలు? పాత జీవితంలో జరిగే పాత జీవితంలో 4 లక్షణాలు కాదు, క్రొత్త జీవితంలో 4 లక్షణాలు. యేసును చూడాలని ఆశ, యేసు యొక్క పరిగెత్తాలనే కోరిక, తర్వాత ఏమో యేసు కొరకు త్వరపడి ముందుగా నువ్వు పనిచేసేవాడిగా పాత జీవితాన్ని విడిచి నూతన పరచబడి. ఈ 4 లక్షణాలు నీలో ఉంటే నీ ఇంటికి రక్షణ. ఆ 4 లక్షణాలు లేకపోతే నీ ఇంట్లో సనుగుడు తప్ప, గోల ఏంటి, దరిద్రము తప్ప ఏమీ ఉండదు. కనుక ఈ వాక్యం ఆలకించిన సహోదరుడు, ఆ సహోదరి, రక్షణ ఉంది అని అనుకుంటుండే కానీ రక్షణ లేదు అని వాక్యం చెబుతుంది. నిజంగా రక్షణ ఉంది నీ ఇళ్లలో అంటే నీ ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉండాలా, సాతానుడికి చోటు ఉండకూడదు, దేవుని ఆశీర్వాదాల చేత నింపబడాలా. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికి అనుగ్రహించి నడిపించును గాక. వాక్యము కొరకని చిన్న ప్రార్థన అందులో తనలో ఉంచండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నమ్మదగిన మా యేసయ్య, విన్న వాక్యాన్ని మా అందరి హృదయాల్లో నూరంతులుగా ఫలింపు చేయండి. నిజమే, చక్రీయ జీవితాన్ని 2 భాగాలుగా చేస్తే అయ్యా, పాత జీవితం, క్రొత్త జీవితం. నిజమే, పాత జీవితం 4 లక్షణాలు బట్టి ఏ ఇంటికి రక్షణ రాదు ప్రభువా. ఏ వ్యక్తి అబ్రహాము కుమారుడు అని అనిపించుకోలేడు. కానీ క్రొత్త జీవితం, ఆ 4 లక్షణాలు ఎవరిలో అయితే కలిగి ఉంటారో వారింటికి రక్షణ వస్తుంది. ఆ అందరూ కూడా అబ్రహాము సంతతిగా పిలువబడతారు. కనుక వాక్యం విన్న ప్రతి వారు వారిలో, వారి కుటుంబంలో దీర్ఘశాంతముతో నింపబడినటువంటి వాతావరణం కలిగిన వారిగా ఉండటానికి చూపించండి, నడిపించండి. యేసు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాను మా పరమ తండ్రి.